మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. మనం దేవుని ఎదుట అతిక్రమణ చేస్తే ఎలా ఉంటాయో కొన్ని మాటలు తెలుసుకుందాం. అన్నీ కూడా దేవుని మాటలై ఉండాలి. దేవునితో మనం అంటుకట్టబడాలి. దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలని ప్రయత్నాన్ని మనమందరం కూడా మన అతిక్రమములు దాచిపెడతాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నా. అందరూ బైబిల్ తీసి చదవటానికి ఇష్టపడండి. 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, తన అతిక్రమములను ఒప్పుకోవాలంట. నీవే పాపం చేసావో, నేనే పాపం చేశాను, మన కుటుంబం అంతా ఏ పాపములో జరుగుతున్నదో దేవుని ఎదుట ఒప్పుకోవాలంట. మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట ఒప్పుకుంటే ఎలా చేస్తారు? చేదరించుకుంటారు. నీవు పాపాత్ముడని నిన్ను నన్ను దూరం చేస్తారేమో. దేవుడు అలాంటి వాడు కాదు. అప్పుడు ఏమంటు రక్తస్రావం గల స్త్రీ కూడా సాటుగా ఆ జబ్బు తగ్గిపోయినాక తప్పించుకొని తిరగాలని, నాకు రక్తస్రావం రోగం ఉంది అని ఇతరులకు వెల్లడి పరచకుండా చెప్పాలని ఆలోచన చేసి, అప్పుడు ప్రభువుల వారు నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళడం నిండింది. ఎవరో స్వస్థత పడిన వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే వెనకంజ చేసింది. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. మనకి ఏదన్నా రోగం వస్తేనో, ఏదన్నా బాధ వస్తేనో, ఏదన్నా ఇబ్బంది వస్తేనో దేవుని ఎదుట ఒప్పుకోము. దేవుని ఎదుట ఒప్పుకోకపోవటమే కాక మన సాక్ష్యాన్ని ఇతరులు పంచలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, అతిక్రమంలో దాచి పెట్టకుండా ఒప్పుకోనండి అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? రక్తస్రావం కలిసి, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టినది అని సంబోధించి, నీ సాక్ష్యం నిన్ను స్వస్థపరచని పోమని మనం పంపించేసాడంతే. మనల్ని కూడా అదే చేస్తాడు. మనకు రోగం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుకు వచ్చిందా, మన పిల్లల్లో సమస్య వచ్చిందా, మన భార్యాభర్తలకు సమస్య వచ్చిందా అని మనం అతిక్రమంలో దాచిపెట్టకూడదు. దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకుంటేనే అది మనకు మేలు చేస్తుందని దేవుడు చెబుతున్నాడు. మనం అలా చేస్తున్నామో లేదో ఒకసారి అదే ప్రాయశ్చిత్తం నొందుతాడంట, ధన్యుడంట. దేవుని ఎదుట మనం ఒప్పుకునే స్థితిలో ఉంటే దేవుడు అన్యాయస్తుడేం కాదు. మనకు సమస్తము, నీ రోగములేంటి, నీ బాధలేంటి, నా బాధలేంటి, నా ఇబ్బందులన్నీ కూడా ఆయన సిలువలో ముందే మోసాడు. మన పాపాలేంటి, మన దోషాలేంటి అన్నీ కూడా ఆయన ఎదుట మనం ఒప్పుకోరు. ఒక సాక్షి జీవితంగా నడిపితే దేవుడు నన్ను హెచ్చించటానికి ఇష్టపడతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. నా అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. దేవుని ఎదుట కనికరం పొందాలి. మనం జాలి గల దేవుడు మన పట్ల జాలి చూపించి, మన మీద కనికరం చూపించి, మన కుటుంబాలను దీవించాలని ఆశపడుతుంటే మనం ఒప్పుకోట్లా. మనం అలాంటి ఏమి అనే ధీమాతో ఉంటున్నాం. ఆ ధీమాయే ఒక్కోసారి మన పంప ఉంచుతుంది, మన జీవితాలు పాడు చేస్తుంది. ఈ తప్పు కూడా మనం ఒప్పుకోవాలా? అందరూ చేయట్లేదా, నేను చేస్తే వచ్చింది. అందరూ తిరగట్లేదా, నేను తిరిగితే వచ్చింది. అందరూ తాగట్లేదా, నేను తాగితే వచ్చింది. ఇది కూడా ఒక తప్పేనా అనే అహంభావంలో మనం ఉండిపోతున్నాం. అదే మన కుటుంబాలు పెద్ద బుద్ధిబండగా మారిపోయి మన జీవితాలు నాశనమై చల్లాచెదరై తల్లి చెట్టుకొకడు పుట్టుకొకడు అయిపోతున్నాం. అవన్నీ వద్దంటున్నాడు. అవన్నీ అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని
ఈ పాపమే కదయ్యా, ఈ వ్యభిచారమే కదయ్యా, ఈ తాగుడే కదయ్యా, ఈ దొంగతనమే కదయ్యా అని సిల్లీగా తీసుకొని మన కుటుంబాలు పాడు చేసుకోయ్యా. ఇక మీదట నేను పాపం చేయనయ్యా, ఇక తాగనయ్యా, దొంగతనం చేయనయ్యా, వ్యభిచారం చేయనయ్యా, నీ చిత్తానికి లోబడతాను. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఆయన కనికరం పొందుతావు. ఆయన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, పాపమును ప్రాయశ్చిత్తం పొందడని లేఖనాలు తెలియపరుస్తుంటే మనం ఎందుకు ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని మన హృదయాలు పరిశోధించుకొని మనం ముందుకు నడుదాం. ఇక్కడ మళ్ళీ కీర్తన గ్రంథము 51 కీర్తన 1 వచనములు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బహుళాశల చొప్పున నా అతిక్రమంలో తుడిసివేయమని దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా ఇక మీదట ఏదో జరిగిపోయినదయ్యా, నీ వాత్సల్యతను తప్ప నీ వాత్సల్యతను బట్టి నువ్వు అతిక్రమమును దాచిపెడితే వర్ధిల్లదని నీ లేఖనాలు సెలవుకుంటావు. అయ్యా మేము ఇక మీదటైనా వదిలిపెడతామయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. దావీదు కూడా అంటాడు, నీ కృప లేనిదే నేను జీవించలేనయ్యా, నీ కృపలో నన్ను దాచావయ్యా. ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా నిలిచి నీ సన్నిధిలో నిలిచి యోగ్యత నాకు కలగజేయమని దావీదు మహారాజు అన్నాడు. మనం కూడా మన అతిక్రమములు తుడిచి వేసుకుందాం. అయ్యా నా అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా అతిక్రమములు నేను విడిచిపెట్టువాడు వర్ధిల్లడని నీ లేఖనాలు సెలవిస్తుండగా అయ్యా నీ కృప చొప్పున నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. నా కుటుంబం అధోగతి పాలవకుండా నా అన్నదమ్ములు మార్చబడాలి, నా అక్క చెల్లెలు మార్చబడాలి, నా తోబుట్టువులు మార్చబడాలి. అందరూ కూడా నీ సన్నిధిలో కనబడాలయ్యా. మేమేమన్నా నోటి ద్వారా పాపం చేసాము, కంటి చూపు ద్వారా పాపం చేసాము, మా అతిక్రమమును మేము ఒప్పుకుంటున్నామయ్యా. నీ చిత్తానికి మమ్మల్ని లోపరచమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తారు, నా దేవుడు నా అతిక్రమం నీ అతిక్రమలన్నిటినీ తీసివేసి ఆయన కృప చొప్పున మనల్ని నిత్యరాజ్యంలో అడుగుపెట్టే కృపను మనకు దయచేయాలి. అతిక్రమంలో తుడిచివేయబడును కాకాని మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఇట్టి మాటలు దేవుడు ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.